మిస్టేక్ టుడే న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ స్టేట్ గవర్నర్ తో అధికారికంగా గట్కేసర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా సారా శ్రీనివాస్ గౌడ్ నియామకం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ స్టేట్ గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర ఆర్య చేతుల మీదుగా గట్కేసర్ లయన్స్ క్లబ్ మెంబర్ అధికారికంగా నియమితులయ్యారు. మేడిపల్లి ప్రెసిడెంట్ లయన్ కేశవ నాథం గౌడ్ ఆధ్వర్యంలో సారా శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా బచ్చు ప్రమాద్ గుప్తా, ట్రెజరర్ గా సన్నిధి కృష్ణ ప్రసాద్ ఎన్నుకోగా రేస్ లక్ష్మారెడ్డి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ హిమబిందు, సెకండ్ ప్రెసిడెంట్ లంబ సత్యనారాయణ, థర్డ్ వైస్ ప్రెసిడెంట్ బచ్చు సురేష్ గుప్తా, మెంబర్షిప్ చైర్పర్సన్ లక్ష్మారెడ్డి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ మమతా శర్మ, జాయింట్ సెక్రటరీ సగ్గు వేణుమాధవ్, క్యాంప్ చైర్పర్సన్ రవికుమార్ యాదవ్, అలాగే క్యూస్ట్ చైర్పర్సన్ కె రామ్మోహన్, సర్వీస్ చైర్పర్సన్ లక్ష్మీనేత, అడిషనల్ సెక్రటరీ రవిశంకర్, క్లబ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీత, ప్రజ్ఞ లియో, చైర్పర్సన్ మాధవి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జంగయ్య, హంగర్ రిలీఫ్ చైర్పర్సన్ రాఘవేందర్, ఐటీ చైర్పర్సన్ కిరణ్ కుమార్, పిఆర్ఓ శ్రీధర్, మార్కెటింగ్ చైర్పర్సన్ మహేందర్ రెడ్డి, బ్లడ్ డొనేషన్ చైర్పర్సన్, డైరెక్టర్లుగా బండారి శ్రీనివాస్ గౌడ్, సారా రాజు, కమలాకర్, నాంపల్లి సంతోష్, కేదారేశ్వర్, అమృతం శ్రీనివాస్, నరసింహరావు, రవీందర్ ఎన్నుకొని వారిని సెలవు కప్పి మెమోటో ఇచ్చి సత్కరించారు. అందరూ ఒక దగ్గర చూడండి. ఏం చేస్తాడు మేము ఈ స్థానాలకు వెళ్ళి ప్రెసిడెంట్, సెక్రటరీ చేస్తారు. మీరు వేదిక పైకి రావాలనుకుంటున్నా. అదేవిధంగా గట్కేసర్ క్లబ్ని మీ అందరి సమక్షంలో, మరి గవర్నర్ గారి సమక్షంలో ఈ కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నారు. గట్టిగా చదవకూడదు. అదేవిధంగా మీ అందరి సమక్షంలో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వారి బాధ్యతగా ఈ గ్రామాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, మెంబర్స్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్, మరి ఈ యొక్క బాధ్యత ఈ గవర్నర్ నూతన కలుగు, మరి ఈ నూతన కలుగుకి ఇప్పుడు మనం 32 ఆలోచించడం జరిగింది. మరి మార్కెటింగ్ కోఆర్డినేటర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకొక 5 సంవత్సరాలు ఇన్స్పెక్షన్ జరిగితే 40 మంది ఉన్నత The charter shall be enforced and effected by the date hereof of such time as the member of Lions Club shall conform of the laws and the rules of international association. Otherwise, the charter shall be revoked. In the witness, the మన మార్కెట్ సంబంధించి బజార్ గారు, కృష్ణ జిల్లా బజార్ గారు, మన డైరెక్టర్ కోఆర్డినేటర్, మరి మార్కెటింగ్ పరంగా మీరు యొక్క సలహా తీసుకొని మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నూతన సభ్యులను బయటకు ఆహ్వానంలో మీరు మార్కెట్ చేయవలసిందిగా తెలియజేస్తూ, మరి ఈ సమావేశంలో రవిశంకరేనా కొద్దిగా జరుగు ఇక్కడ జరుగు. ఇక్కడ చూడరా ఈ క్లబ్ అసలు సాధించినటువంటి క్లబ్ ఏర్పాటు చేస్తామని టీచర్స్ డే సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంతమందిని పిలిచి ఈ యొక్క క్లబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సరే, సాధారణ గౌరవంతో ఫస్ట్ ఒక 15 మందితో స్టార్ట్ చేశాము. తర్వాత అంచెలంచెలుగా ఒక 30 మందితో మా యొక్క మేడికల్ క్లబ్ను స్టార్ట్ చేశాము. ఆ యొక్క 30 మంది కూడా చాలా చక్కగా
అంటే లైన్ అంటే లైన్ లాగా ఉంటుంది ఇక్కడ చాలా చక్కగా ఆర్థిక మంచి ప్రోత్సాహం ఇస్తూ చాలా మంచి ముందడుగు ఇస్తూ ఉన్నారు. ఏడుపల్లి కంటే కూడా షార్ప్గా తయారు నెక్స్ట్ ఎట్లుందంటే చార్టెడ్ పెట్టుగా ఇదే విధంగా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ మన డిస్ట్రిక్ట్ లో ఒక మంచి పేరును సంపాదించాలని చెప్పి మేము వేదికగా మేము నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరియు మన ముఖ్య అతిథి పెద్దలు జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారికి, అదేవిధంగా మన క్లబ్ ప్రారంభం పెద్దలు రీజనల్ సంచాలకులు కన్నా పరశురాములు గారికి, వేదికపై ఆశీనులైన పెద్దలు సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ లైన్ హరికిషన్ రెడ్డి గారికి, రీజనల్ చైర్మన్ లైన్ చంద్రగిరి శ్రీనివాస గౌడ్ గారికి, మరియు వేదికపై ఆశీనులైన చర్యలు పెద్దలు కోవింటర్ చైర్మన్ మా కాకగారైన కేశవనాథ గౌడ్ గారికి, జిల్లా విస్తరణ నాయకులు కొర్రల యాదగిరి గౌడ్ గారికి, గ్రేడింగ్ లైన్స్ చంద్రగిరి ప్రసాద్ గారికి, మరియు కృష్ణా జీవన్ బజాజ్ గారికి, అదేవిధంగా మర్యాద అశోక్ గారికి, అదేవిధంగా నా తోటి సెక్రటరీ ప్రమోద్ గుప్తా గారికి, మరియు ట్రెజరర్ సంజయ్ కృష్ణపట్ గారికి, అదేవిధంగా నా గట్కేసర్ లైన్ మిత్రులు మరియు సభ్యులు, నా లైన్ సభ్యులు, అదేవిధంగా నన్ను ఈ సేవలు నిలవడానికి ప్రోత్సాహించిన మేడిపల్లి లైన్ సభ్యులందరికీ, వారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు, మా అన్నలు తమ్ములు, నా పెద్దలందరికీ మరొకసారి అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తాను. నేను యాక్చువల్లీ ఈ లైన్ సభలో రావడానికి కారణం ముఖ్యంగా మా తాతగారైన కేశవనాథ గౌడ్ గారు, వారికి పూర్తి మన మర్యాద అశోక్ సార్ గారు, అశోక్ సార్ గారు నాటకాలు ఉన్నప్పుడు అనుకోకుండా నేను మెడికల్ క్లబ్ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి నేను ఇంప్రెస్ అయ్యి అదే సార్ మాకు కూడా బాగుంది సార్, మేము కూడా చేస్తాం బాగుంటుంది అని ఊరికే మనసులో అనుకున్నా. అది ఏమేమో తెలియదు నాకు. అశోక్ సార్ మరియు
అది మీ యొక్క